మహిళల కోసం స్పెషల్ లోన్లు ఇలా అప్లై చేశారంటే నేరుగా అకౌంట్లోకే. ప్రస్తుతం మన భారతదేశం ఆర్థికంగా ఎదుగుతూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఎదుగుదలలో మహిళలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. మహిళలు వ్యాపార రంగంలో రాణిస్తూ దేశానికి వెన్నెముకగా నిలుస్తున్నారు. అందుకే మహిళా పారిశ్రామికవేత్తలకు చేయూతనివ్వడానికి మన ప్రభుత్వం రుణ పథకాలు తీసుకువచ్చింది. ఈ పథకాలతో మహిళలు నచ్చిన వ్యాపారాలను స్టార్ట్ చేయొచ్చు, ఉన్న బిజినెస్లను మరింత డెవలప్ చేసుకొనవచ్చును. లోన్ కోసం బ్యాంకుల చుట్టూ తిరగక్కర్లేదు, ఈజీగా ఫండ్స్ అందుతాయి. మహిళలు మరింతగా వ్యాపార రంగంలోకి రావాలనేది ప్రభుత్వ లక్ష్యం. 2025లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన టాప్ ప్రభుత్వ రుణ పథకాలు ఏవో ఇప్పుడు చూద్దాం. ముద్రా యోజన చిన్న వ్యాపారాలు చేసే మహిళలకు ప్రధానమంత్రి ముద్రా యోజన PMMY ఒక వరం లాంటిది. ఈ పథకం కింద మహిళలు రూపాయి కూడా సెక్యూరిటీ డిపాజిట్ కట్టకుండానే లోన్ తీసుకోవచ్చు. తనఖా పెట్టాల్సిన పనే లేకపోయినా గరిష్టంగా 10 లక్షల వరకు లోన్ ఇస్తారు. లోన్ తీసుకోవడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. రూల్స్ అన్నీ చాలా సింపుల్గా ఉంటాయి. ఈ డబ్బుతో కొత్త మిషన్లు కొనొచ్చు లేదా బిజినెస్ని ఇంకా పెద్దదిగా డెవలప్ చేసుకోవచ్చును. స్త్రీ శక్తి యోజన పథకం మహిళలకు వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రోత్సహిస్తుంది. ఈ పథకం కింద 2 లక్షలకు పైబడిన రుణాలపై కేవలం 0.05% వడ్డీ రేటు రాయితీగా లభిస్తుంది. అయితే ఈ పథకం ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ EDP పూర్తి చేసిన మహిళలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అన్నపూర్ణ పథకం ఫుడ్ బిజినెస్ చేసే మహిళల కోసం అన్నపూర్ణ పథకం ఉంది. ఈ స్కీము ముఖ్యంగా హోటల్స్ నడపడానికి, క్యాటరింగ్ చేసేవారికి, ఈ బిజినెస్ చేసేవారికి ఈ పథకం కింద హోటల్కు సంబంధించిన సామాను కొనుక్కోవడానికి, అంటే ఈ గిన్నెలే కానీ దానికి సంబంధించిన మెటీరియల్ కొనుక్కోవడానికి, అలాగే హోటల్కు సంబంధించిన వివిధ రకాల వస్తువులు కొనుక్కోవడానికి ఈ పథకం కింద గరిష్టంగా 50,000 వరకు లోన్ ఇస్తారు. ఈ లోన్ తిరిగి కట్టడానికి 36 నెలల టైం ఉంటుంది. అయితే లోన్ తీసుకోవాలంటే మాత్రం కొంచెం సెక్యూరిటీ, అంటే మీ ఆస్తులు ఏమైనా తనఖా పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఒక గ్యారంటర్ కూడా కావాలి, అంటే మీ తరఫున ఇంకొకరు పూచీకత్తు ఇవ్వాల్సి ఉంటుంది. స్టాండప్ ఇండియా పథకం కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునే మహిళలు, SC, ST వర్గాల వారికి స్టాండప్ ఇండియా స్కీమ్ ఒక మంచి ఆప్షన్. ఏదైనా తయారు చేయాలనుకున్నా, సర్వీసులు అందించాలనుకున్నా, ట్రేడింగ్ చేయాలనుకున్నా లేదా వ్యవసాయ ఆధారిత వ్యాపారం చేయాలనుకున్నా ఈ స్కీమ్ ద్వారా లోన్ తీసుకోవచ్చు. ఈ స్కీమ్లో ఏకంగా 10 లక్షల నుంచి 1 కోటి వరకు లోన్ ఇస్తారు. ప్రతి బ్యాంకు బ్రాంచ్ కనీసం 1 మహిళా పారిశ్రామికవేత్తకు లేదా SC, ST పారిశ్రామికవేత్తను అయినా సరే లోన్ ఇవ్వాల్సిందే. ఒకవేళ గ్రూప్గా కలిసి వ్యాపారం చేస్తుంటే అందులో సగం కంటే ఎక్కువ వాటా, సుమారు 51%కు పైగా మహిళలు లేదా SC, ST వర్గాల వారికి ఈ పథకం కేటాయించడం అంటూ జరుగుతుంది. సెంట్ కళ్యాణి పథకం. ఈ సెంట్ కళ్యాణి పథకం అనేది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా మహిళా పారిశ్రామికవేత్తల కోసమే తెచ్చిన స్కీమ్. ఇప్పుడే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా లేదా ఆల్రెడీ బిజినెస్ రన్ చేస్తున్న ఈ పథకం ద్వారా లోన్ తీసుకోవచ్చును. ఇది మన స్టార్టప్ ఇండియా కార్యక్రమంలో ఒక భాగం. చిన్న మైక్రో బిజినెస్లు చేసే మహిళలందరికీ MSME చట్టం 2006 ప్రకారం ఈ స్కీమ్ ద్వారా ఫైనాన్షియల్ హెల్ప్ అందుతుంది.